హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్ డైట్ టాక్ అండ్ ఈ వీడియోలో మనం ఒక ఫ్లాట్ టమ్మీ రావడానికి ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలో చూద్దాం. చాలామందికి ఈ డౌట్ రావచ్చు, అసలు ఫ్యాట్ లాస్ అంటే ఏంటి, వెయిట్ లాస్ అంటే ఏంటి అని. సో ఫస్ట్ మనం ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ గురించి తెలుసుకుందాం. మన బాడీ డిఫరెంట్ కాంపోనెంట్స్ తోటి ఉంటుంది. దాన్ని మనం రెండు రకాలుగా క్లాసిఫై చేయాలంటే బాడీ ఫ్యాట్ మరియు లీన్ బాడీ మాస్ కింద క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ లీన్ బాడీ మాస్ వచ్చేసి ఇందులో మజిల్ వెయిట్ ఉంటుంది, బోన్ వెయిట్ ఉంటుంది అండ్ వాటర్ వెయిట్ కూడా ఉంటుంది. మీరు కనుక ఫ్యాట్ లాస్ టార్గెట్ చేయాలి అంటే మన బాడీ ఫ్యాట్ పైనే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైనా ఏదన్నా షార్ట్ టైం కొరకు వెయిట్ లాస్ టార్గెట్ చేసుకుంటూ డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నామంటే మన బాడీ ఓన్లీ ఫ్యాట్ పైనే టార్గెట్ చేయదు, లీన్ బాడీ మాస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే మీ బాడీలో వాటర్ వెయిట్ తగ్గొచ్చు, బోన్ వెయిట్ తగ్గొచ్చు లేదా మజిల్ వెయిట్ కూడా తగ్గొచ్చు. సో మీరు ఫ్యాట్ లాస్ని టార్గెట్ చేయాలంటే ఇలాంటి డైట్స్ కనుక మీరు ఫాలో అవుతే ఈజీగా ఫ్యాట్ లాస్ని టార్గెట్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఒకవేళ మీరు కూడా కీటోజెనిక్ డైట్, ఇంటర్మీడియట్ డైట్ ఇలాంటివి ఫాలో అవ్వాలనుకుంటే ఆ డైట్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, అది ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే డైట్ అనేది ఒక బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రిషియస్ డైట్ ప్లాన్. సో ఇది మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వామ్ వాటర్తో లెమన్ తీసుకోండి అండ్ దీంతోపాటు 6 నుంచి 7 నానబెట్టిన బాదాంని తీసుకోండి. బ్రేక్ఫాస్ట్లో మీరు పెసరట్టుని 2 తీసుకోవచ్చు, దీంతోపాటు మింట్ చట్నీని ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే 2 ఆమ్లెట్స్ని ఎక్కువగా వెజిటేబుల్స్ యాడ్ చేసి తీసుకోండి. స్పెషల్లీ క్యాప్సికమ్ ఎక్కువగా యాడ్ చేయండి. కావాలంటే మళ్ళీ నిమ్మకాయ నీళ్ళని తీసుకోండి, వితౌట్ షుగర్, వితౌట్ సాల్ట్. దీంతోపాటు ఒక 15-20 మినిట్స్ ఎక్సర్సైజెస్ చేయండి లేదా నార్మల్ వాకింగ్ అయినా సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత మిడ్ మార్నింగ్ మీల్ని తీసుకోండి. మిడ్ మార్నింగ్ మీల్లో మీరు ఏదైనా ఒక ఫ్రూట్ని ఆప్ట్ చేసుకోవచ్చు. సీజనల్ ఫ్రూట్ అయినా కానీ మంచిదే, లేదంటే మీరు ఆరెంజ్ కానీ, యాపిల్ కానీ, జామకాయ కానీ, బెర్రీస్, మస్క్ మెలన్, వాటర్ మెలన్ ఇలాంటివి కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీల్ లంచ్లో మీరు ఒక కప్ వెజిటేబుల్ సాలెడ్ తోటి స్టార్ట్ చేయండి. వెజిటేబుల్ సాలెడ్తో పాటు జొన్న రొట్టె కానీ, రాగి రొట్టె కానీ ఒకటి తీసుకోండి. దీంతోపాటు డ్రమ్ స్టిక్ లీవ్స్ కానీ లేదా ఏదైనా ఒక ఆకుకూర కర్రీని పప్పు రూపంలో తీసుకోండి అండ్ దీంతోపాటు ఒక కప్ కర్డ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక నాన్ వెజిటేరియన్ కూడా తింటారు అంటే నాన్ వెజ్లో మీరు కంపల్సరీ వెజిటేబుల్ సాలెడ్లో టొమాటో కుకుంబర్ సాలెడ్ని ఆప్ట్ చేసుకోండి అండ్ దీంతోపాటు మీరు కావాలంటే స్టీమ్డ్ లేదా గ్రిల్డ్ ఫిష్ని లేదా చికెన్ని తీసుకోవచ్చు అండ్ దీంతోపాటు చపాతీని కూడా తీసుకోవచ్చు. ఒక చపాతీ అన్న తీసుకోవచ్చు, లేదంటే ఒక 100 గ్రాముల రైస్ని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. కుదిరితే బ్రౌన్ రైస్ని తీసుకోండి, లేదంటే లో GI రైస్ తీసుకున్నా మంచిదే. లంచ్ తర్వాత మళ్ళీ గోరువెచ్చటి నీళ్ళలో కొంచెం నిమ్మకాయ వేసి తీసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఒక 15 నిమిషాలు వాకింగ్ చేయండి. ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 o'clockకి మీరు ఒక టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకోండి. దీంతోపాటు సబ్జా నీళ్ళని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. సాయంకాలం మీల్లో మీరు ఒక కప్ కర్డ్లోనే కొన్ని ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి ఆప్ట్ చేసుకోవచ్చు, లేదంటే 2 బాయిల్డ్ ఎగ్స్ని తీసుకోవచ్చు. ఇందులో ఓన్లీ వైట్స్నే చూస్ చేసుకోండి, లేదంటే ఉడకబెట్టిన శనగలు లేదా టీ కాఫీ తాగే అలవాటు ఉంటే టీ కాఫీ వితౌట్ షుగర్, వితౌట్ సాల్ట్ తీసుకోండి. డిన్నర్ ఎర్లీగా చేయండి. 7 లోపు డిన్నర్ని కంప్లీట్ చేయండి. డిన్నర్ చాలా లైట్గా తీసుకోండి. ఇందులో ఏదైనా సూప్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఏదర్ మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ అన్నా తీసుకోవచ్చు, పంప్కిన్ సూప్, క్యారెట్ సూప్ ఇలాంటివి ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు నాన్ వెజిటేరియన్ అయి ఉంటే చికెన్ సూప్ కానీ, బోన్ బ్రాత్ సూప్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు కంపల్సరీ ఒక మిక్స్డ్ వెజిటేబుల్ సాలెడ్ని ఆప్ట్ చేసుకోండి. ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అంటే క్యారెట్, కీరా, కుకుంబర్, బీట్రూట్ లేదంటే టొమాటోస్ అండ్ క్యాబేజ్, జుకీనీ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు కొంచెం ప్రోటీన్ రిచ్ చేయాలి అంటే కొన్ని క్యూబ్స్ ఆఫ్ పన్నీర్ని యాడ్ చేసుకోవచ్చు, ఫెటా చీజ్ యాడ్ చేయొచ్చు, లేదంటే బాయిల్డ్ ఎగ్స్ ఒక బాయిల్డ్ ఎగ్ని యాడ్ చేయొచ్చు, సోయా చంక్స్ లేదంటే కాబులీ చనాని కూడా యాడ్ చేసుకొని వెజిటేబుల్ సాలెడ్ రూపంలో ఒక కప్ తీసుకోవచ్చు. డిన్నర్ అయిపోయిన తర్వాత కూడా గోరువెచ్చటి నిమ్మకాయ నీళ్ళు తీసుకోండి. దాని తర్వాత 15 మినిట్స్ వాకింగ్ చేయండి ఇంట్లోనే. రాత్రి పడుకునే ముందు ఒక కప్ వాటర్లో మీరు దాల్చిన చెక్క పొడిని వేసుకొని కూడా తీసుకోవచ్చు. ఈ డైట్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ డైట్తో పాటు మినిమం 45 మినిట్స్ మీరు ఇంటెన్సివ్ వర్కౌట్ అనేది చేయాలి. మీరు కరెక్ట్గా నేను చెప్పిన డైట్ అంతా ఫాలో అయ్యి దీంతోపాటు ఇంటెన్సివ్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశారనుకోండి, ఒక్క నెలలో మినిమం 5 kg వరకు బరువు ఈజీగా తగ్గొచ్చు. ఈ వీడియో మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.